హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం క్రికెట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే తెలుసుకుందాం. నెక్స్ట్ అమెరికన్ ఫ్లాగ్‌ని అసలు ఎవరు డిజైన్ చేశారు? అండ్ దాని హిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. ఇంకా మన ఇండియన్ రూపీస్ ఏ ఏ కంట్రీస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి? నెక్స్ట్ కేఎఫ్‌సి, జేసీబీ, ఎంఆర్ఎఫ్ ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మనం డైలీ చూస్తూ ఉంటాం. వాటి ఫుల్ ఫార్మ్స్ ఏంటి? ఇంకా మన ఇండియాలో మోస్ట్ నంబర్ 1 టూరిస్ట్ స్టేట్ ఇలాగా మనకి ఏమేమి ఉంటాయి? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్‌కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అండ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థాంక్ యూ సో మచ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నార్మల్‌గా మనం ఏదైనా అలవాటుని కొత్తగా మనం ఒక హ్యాబిట్‌లా మార్చుకోవాలి అని అనుకుంటే 21 డేస్ మనం డైలీ రెగ్యులర్‌గా అది ఫాలో అవ్వాలి. రెగ్యులర్‌గా మనం ఎప్పుడైతే ఒక 21 డేస్ మనం చేస్తామో అప్పుడు మనం చేసే ఏ పనైనా గానీ ఒక హ్యాబిట్‌లా మనకి మారుతుంది అని చెప్పి సైకాలజీ ప్రకారంగా మనకి తెలుస్తుంది. కానీ ఒక మనిషి బిహేవియర్ మనం మార్చాలి, ఒక మనిషి బిహేవియర్ మారాలి అని అనుకుంటే మనం అప్రాక్సిమేట్‌గా ఒక 66 డేస్ మనం రెగ్యులర్‌గా ఒక హ్యాబిట్ లాగా డైలీ మనం ఫాలో అయితే అప్పుడు ఒక మనిషి బిహేవియర్‌లోనే మనకి చేంజ్ అనేది కనబడుతుంది. మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్‌లో మనం చూస్తూ ఉంటాం. మనం నోట్స్ రాసేటప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ బాగుందా? నా హ్యాండ్ రైటింగ్ బాగుందా? ఇలాగా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో, యాక్చువల్‌గా నీట్‌గా రాయాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. కానీ మనం చాలామంది హ్యాండ్ రైటింగ్ అనేది చాలా మెస్సీగా, బ్యాడ్‌గా ఉంటుంది. సో, మెస్సీగా ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ప్రపంచంలో మనకి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఎవరికైతే బ్యాడ్ అండ్ మెస్సీ హ్యాండ్ రైటింగ్ ఉంటుందో దట్ ఈస్ ద సైన్ ఆఫ్ హై ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళకి చాలా హై ఇంటెలిజెన్స్ ఉన్నట్లు మనకి తెలుస్తుంది. సో, అందుకే మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే మీరు ఇంటెలిజెంట్ కాదని కాదు. మీలో ఎంతమందికి ఈ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. క్రికెట్‌లో టెస్టిక్యులర్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో, ఈ టెస్టిక్యులర్ గాడ్ అనేది క్రికెట్‌లో ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 1874లో ఫస్ట్ టెస్టిక్యులర్ గాడ్ అనేది క్రికెట్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇది మెన్ సేఫ్టీ కోసం ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ మీకు తెలుసా హెల్మెట్ అనేది మనకి ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారో? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హెల్మెట్ మాత్రం మనకి ఆఫ్టర్ 100 ఇయర్స్ అంటే 1974లో ఈ హెల్మెట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. మన బ్రెయిన్ అనేది అంత ఇంపార్టెంట్ అని రియలైజ్ అవ్వడానికి 100 ఇయర్స్ పట్టింది. ప్రపంచంలోనే 6 బెస్ట్ డాక్టర్స్ ఎవరో మీకు తెలుసా? ఫస్ట్ వన్ వాటర్. ఎంత వాటర్ మనం డైలీ మనం తీసుకుంటామో రెగ్యులర్‌గా అది మనకి మంచిది. నెక్స్ట్ రెస్ట్. మీరు ఎంత కష్టపడుతున్నా రెస్ట్ అనేది మనం తీసుకున్నప్పుడే బ్రెయిన్ అనేది ప్రశాంతంగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ మనం ఎప్పుడైతే మనం ఎవ్రీ డే అట్లీస్ట్ కొంచెం సేపు మనం చేస్తామో అప్పుడే మనకి హెల్త్ అనేది ఫిట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వన్ డైట్ అనేది గాని మన హ్యూమన్ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ సెల్ఫ్ రెస్పెక్ట్. నెక్స్ట్ వన్ రియల్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఉంటే లైఫ్‌ని మనం హెల్తీగా మనం లీడ్ చేయొచ్చు. ప్రపంచంలోని కొన్ని కంట్రీస్‌లో ఇండియన్ రూపీసే స్ట్రాంగర్‌గా ఉన్నాయి. మీకు తెలుసా? ఫస్ట్ వన్ వియత్నాం. 1 ఐఎన్ఆర్ ఈక్వల్స్ టు నేను ప్రెజెంట్ అంటే కరెన్సీ చెప్తున్నాను. ప్రెజెంట్ అంటే 2025 ఇయర్ వియత్నాంలో 1 ఐఎన్ఆర్ ఈక్వల్స్ టు 294.33 డాంగ్. సో, వియత్నాంలో కరెన్సీ డాంగ్ అంటారు. సెకండ్ వన్ మంగోలియాలో 1 ఐఎన్ఆర్ ఈక్వల్స్ టు 39.87 మంగోలియన్ టగ్రిక్స్. సో, ఇక్కడ కరెన్సీ మంగోలియన్ టగ్రిక్స్. నెక్స్ట్ వన్ లావోస్. ఇక్కడ 252.9 లావోటియన్ కిప్ అంటారు. ఇక్కడ కరెన్సీ వచ్చి లావోటియన్ కిప్. ఫోర్త్ వన్ కోస్టారికా. 1 ఐఎన్ఆర్ ఈక్వల్స్ టు 5.87 కోస్టారికాన్ కాలన్. ఇక్కడ కరెన్సీ వచ్చి కోస్టారికాన్ కాలన్స్. నెక్స్ట్ వన్ పరాగ్వాయ్లో 1 ఐఎన్ఆర్ ఈక్వల్స్ టు 91.45 పరాగ్వియన్ గురానిస్. ఇక్కడ కరెన్సీ వచ్చి పరాగ్వియన్ గురానిస్. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్. ఇక్కడ 1 ఐఎన్ఆర్ ఈక్వల్స్ టు 150.03 ఉజ్బెకిస్తానీ సోమ్. ఇక్కడ ఉజ్బెకిస్తానీ సోమ్ అంటూ పిలుస్తారు. నెక్స్ట్ కంబోడియా. సో, కంబోడియాలో
46.94 కాంబోడియన్ రియల్. అంటే 1 INR ఈక్వల్స్ టు 46.94 కాంబోడియన్ రియల్. సో ఇక్కడ కరెన్సీ కాంబోడియన్ రియల్. సో చూసారా, మన INR గాని చాలా చాలా గ్రేట్. సో ఇన్ని కంట్రీస్ లో ఉన్న కరెన్సీ కంటే మన ఇండియన్ రూపీస్ అనేవి చాలా చాలా గ్రేట్. సో మీరు ఎంతమందికి ఈ ఫ్యాక్ట్ వచ్చిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. కూకుంబర్స్, మీలో ఎంతమందికి కూకుంబర్స్ తెలుసు? కూకుంబర్స్ లో 90% ఆఫ్ వాటర్ ఉంటుంది అండ్ ఇది చాలా చాలా హెల్దీ మనకి. సో మన కిడ్నీస్ లో స్టోన్స్ ని ఇది డిజాల్వ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇది యాంటీ క్యాన్సరస్, అంటే క్యాన్సర్ రాకుండా దీంట్లో కొన్ని పోషకాలు అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇది మన హెడేక్ ని రిలీవ్ చేస్తుంది. ఇంకా మనకి హెల్దీ స్కిన్ కావాలన్నా కూకుంబర్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. సో అందుకే మనం బ్యూటీ పార్లర్స్ లో కానీ కూకుంబర్స్ కళ్ళ మీద పెట్టుకుంటారు, ఎందుకంటే చల్లగా ఉంటుంది అని. సో మనం తింటే గానీ మనకి చాలా చాలా హెల్దీ. సో ఈసారి ఖచ్చితంగా మీరు కూకుంబర్స్ కనిపిస్తే తినడానికి ట్రై చేయండి. మీరు కనీసం అప్పుడప్పుడు తింటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. మనం డైలీ లైఫ్ లో చాలా బ్రాండ్స్ ని చూస్తూ ఉంటాం, అవన్నీ మనకి తెలిసినట్టే ఉంటాయి కానీ వాటి ఫుల్ ఫామ్స్ అనేవి మనకు తెలియదు. సో వాటిల్లో కొన్ని మనం చూద్దాం. ఫస్ట్ వన్ KFC. KFC అంటే చాలా మందికి తెలుసు, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే కెంటక్కీ ఫ్రైడ్ చికెన్. నెక్స్ట్ వన్ JCB అంటే మనం ఆ వెహికల్ నేమ్ అనుకున్నాం కానీ అదొక బ్రాండ్. JCB ఫుల్ ఫామ్ ఏంటంటే జోసెఫ్ సిరిల్ బ్యాంఫోర్డ్. నెక్స్ట్ MRF టైర్స్. సో ఇది కానీ చాలా మందికి తెలుసు, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్ WWE. ఇది కానీ మనందరికీ తెలుసు, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ ITC. సో ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇండియా టొబాకో కంపెనీ. నెక్స్ట్ ఓయో అంటే ఏంటో ఈ ఫుల్ ఫామ్ మీకు తెలిస్తే ఆల్రెడీ కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇది మీకు వదిలేస్తున్నాను. చాలా మంది ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు ప్రెసెంట్ లైఫ్ స్టైల్లో. సో మీరు అలా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా మనకి డైలీ హ్యూమన్స్ ఎవరైనా కానీ ఒక డేలో ఒక 3 గంటల కంటే ఎక్కువగా మనం కూర్చొని మనం వర్క్ చేస్తున్నాం, ఏదన్నా చేస్తున్నామన్నా, అంటే మూవీ చూస్తున్నా లేదంటే ఏ వర్క్ అయినా కానీ ఒక 3 hours కంటిన్యూస్ గా మనం కూర్చొని ఉంటే మనకి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఒక 2 years అనేది తగ్గిపోతుంది. ఈ విషయం మీరు ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఎవ్వరు 3 hours అలా మీరు ఎక్కువసేపు కూర్చోవద్దు. ప్రతి గంటకి ఒక 5 minutes 10 minutes ఒక వాక్ చేసి మీరు మీ పని మీరు చేసుకోండి. అలా చేస్తే మనకి హెల్త్ కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. మనం హెల్తీగా లాంగ్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. మనం లాస్ట్ వీడియోలో హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే చెన్నై, సిటీ ఆఫ్ పర్ల్స్ అంటే హైదరాబాద్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ముంబై, ఈ విధంగా ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో ఎవరైనా ఆ వీడియో మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ వీడియోని చూడండి. ఆ ఫ్యాక్ట్స్ అనేది కానీ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే, అలాగే ఈ వీడియోలో కానీ మనం కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఇండియాస్ #1 టూరిస్ట్ స్టేట్ ఏంటో మీకు తెలుసా? తమిళనాడు అనేది ఇండియాస్ #1 టూరిస్ట్ స్టేట్. ఇంకా మోస్ట్ విజిటెడ్ సిటీ ఇన్ ఇండియా ఢిల్లీ. సో ప్రెసెంట్ అయితే చాలా పొల్యూటెడ్ గా మారిపోయింది, కానీ ఇండియాలో మోస్ట్ విజిటెడ్ సిటీ అంటే ఢిల్లీ. నెక్స్ట్ ఇండియాలోనే బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి అంటే కులు మనాలి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన ఇండియాలో స్ట్రాంగెస్ట్ స్టేట్ ఏంటి అంటే హర్యానా. ఇంకా ఇండియాలో మోస్ట్ లైక్డ్ స్టేట్, చాలా మందికి నచ్చిన స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర. తర్వాత ఇండియాలో సేఫెస్ట్ సిటీస్ లో సేఫెస్ట్ ఏంటంటే ఇండియా మొత్తంలో కోల్కతా. ఇండియాలో #1 స్టేట్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ లో #1 స్టేట్ ఏంటి అంటే కేరళ. ఇండియాలోని క్లీనెస్ట్ సిటీ ఏంటి అంటే ఇండోర్. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సిటీస్ లో, ఈ స్టేట్స్ లో మీరు ప్రెసెంట్ ఉండే స్టేట్ గానీ సిటీ గానీ, అండ్ మీకు ఈ ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ అయినా మీకు ఆల్రెడీ తెలుసుంటే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. లాస్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో అనేది ఎంతో కొంత వాల్యూని పెంచిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ చేస్తే, మీరు చేసే ఆ చిన్న లైక్ ద్వారానే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం చూస్తున్న US ఫ్లాగ్ అనేది అది డిజైన్ చేసింది ఒక స్కూల్ కిడ్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 17 years
ఏజ్ ఉన్న ఒక స్కూల్ అబ్బాయి దీన్ని డిజైన్ చేశారు, రోబర్ట్ జి హెఫ్ట్. సో ఇతను 1958 లో అమెరికన్ ఫ్లాగ్ ని డిజైన్ చేశారు. సో దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే, యాక్చువల్ గా ఆ అబ్బాయి తను స్కూల్లో చేసే అసైన్మెంట్స్ లో తనకి తక్కువ మార్కులు వచ్చాయి. అంటే అక్కడ గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది, తనకి B- అనే గ్రేడ్ వచ్చింది. సో అందుకని తన టీచర్ వచ్చి ఇది ఒక పెద్ద స్కూల్ ప్రాజెక్ట్ లాగా, ఒక టాస్క్ లాగా అమెరికన్ ఫ్లాగ్, అప్పుడుండే అమెరికన్ ఫ్లాగ్ ఇచ్చి దీన్ని నువ్వు రీడిజైన్ చేయాలి అని చెప్పి ఒక టీచర్ స్టూడెంట్ కి చెప్పింది. సో అప్పుడు రోబోట్ ఏం చేశాడు, ఇలా ఈ ఫ్లాగ్ ని రీడిజైన్ చేయాలి అంటే అదొక అసైన్మెంట్, సో ఖచ్చితంగా చేయాలి కదా అని చెప్పి అతను తన టీచర్ ని టిప్స్ అడిగితే, నువ్వు కొన్ని స్టార్స్ ని యూస్ చేసుకొని నువ్వు ఇలా డిజైన్ చెయ్యి అని ఒక టిప్స్ అనేది ఇచ్చాడు. సో దానికి రోబోట్ ఈ ఫ్లాగ్ ని డిజైన్ చేసి సబ్మిట్ చేశాడు. సో అరౌండ్ 1500 సబ్మిషన్స్ వస్తే అమెరికా కంట్రీ మొత్తానికి రోబోట్ ఫ్లాగ్ అమెరికన్ ఫ్లాగ్ లాగా సెలెక్ట్ అయింది. సో అప్పుడు వాళ్ళ టీచర్ వచ్చి రోబోట్ కి ఏ గ్రేడ్ వేశాడు. ఈ విధంగా రోబోట్ అమెరికన్ ఫ్లాగ్ ని డిజైన్ చేశారు. సో ఈ ఫ్యాక్ట్ మీలో ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.